ఇద్దరి స్నేహితుల ప్రయాణం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ, అమ్మ, నాన్న, ఒక కొడుకు. అతని పేరు అభి. అభి స్నేహితుడు, ఆయన పేరు పవన్. స్కూల్లో ఒకరోజు క్లాస్ జరుగుతుంది. క్లాస్ అయ్యాక లంచ్ బ్రేక్లో స్కూల్లో వాళ్ళు ఊర్లో ఉన్న అతిపెద్ద కొండ గురించి మాట్లాడుకుంటున్నారు. స్నేహితుడు: ఆ కొండ వెనుక ఏముంది? స్నేహితురాలు: ఆ కొండ వెనుక అక్కడ భయంకరమైన జంతువులున్నాయి, ఒక పెద్ద అడవి ఉంది. స్నేహితుడు: ఇవన్నీ కాదు, అక్కడ పెద్ద సముద్రం ఉంది. అప్పుడు పవన్ మనసులో ఆ కొండ వెనుక ఏముందో తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. పవన్: అది మన వల్ల అవుతుందా అని అంటాడు. పవన్: మనం చేయగలుగుతాం, రేపు పొద్దున్నే మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ప్రయాణం సాగిస్తారు. అలా అనుకొని వారి ఊరి నుండి బయలుదేరి ఊరు దాటి ఆ తర్వాత ఒక అందమైన వంతెనను చేరుకుంటారు. అలా ఆ వంతెనను చూడగానే చాలా ఆనందపడతారు. ఆ ఆనందంతో చాలా సమయం అక్కడే గడుపుతారు. వారిద్దరూ ఆ వంతెనను కూడా దాటుకొని ఒక రాళ్ళు దుమ్ము ప్రదేశాన్ని చేరుకుంటారు. ఆ ప్రదేశాన్ని దాటుతూ ఉండగా, ఆ ఉత్సాహంతో ముందుకి నడుస్తూ ఉండగా పవన్ వెనకాల నుండి ఎంత చెప్తున్నా వినకుండా ముందుకి వెళ్తూ వెళ్తూ అభికి రాయి తాకి కింద పడతాడు. వెంటనే పవన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. కింద పడినా లేచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వారి ముందు ఒక కొండ ఎదురైంది. కొండని చూసి మనం ఎక్కగలమా అని అంటాడు. పవన్: ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొంచెం ప్రయత్నం చేసి చూద్దాం, మనం ఎక్కగలం అని ముందుకు సాగుతారు. ఎలానో అలా కష్టపడి కొండపైకి చేరుకున్నారు. మనం అనుకున్న దానిని సాధించాం. ఆ ప్రయాణంలో ఒక పెద్ద పర్వతం, అది చూడడానికి చాలా పొడవుగా కింద నుండి పైకి ఎక్కే విధంగా ఉంది. ఆ పర్వతం నుండి చూసినప్పుడు వారికి ఒక చల్లని మంచు ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశాన్ని చూసి వారు సంతోషపడ్డారు. వారు అనుకున్న ప్రదేశాన్ని చేరుకున్నామని ఆనందంలో వారు గంతులేశారు. ఆ విషయాన్ని వారి తోటి స్నేహితులకి చెప్పాలని అనుకుంటారు. వారి స్నేహితులు చెప్పినవి కట్టుకథలని నిరూపించారు. ఇద్దరి స్నేహితుల ప్రయాణం. నీతి: మన కంటితో చూడకుండా ఇతరుల మాటలను నమ్మరాదు.